అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా క్లినిక్లు నిర్వహిస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీ వైద్యుల ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వైద్య శాఖ అధికారి దేవి ఆధ్వర్యంలో వైద్య శాఖ అధికారులు పలు క్లినిక్లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు క్లినిక్లు సీజ్ చేశారు. ఈ సందర్భంగా రాయదుర్గం ప్రాంతంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా క్లినిక్లు ఉన్నాయని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు డిఎంహెచ్ఓ దేవి పేర్కొన్నారు. రాయదుర్గంలోని పలు క్లినిక్లకు వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని డిఎంహెచ్ఓ దేవి తెలిపారు. ఇక్కడ రాయదుర్గం నుంచి ఏరియా నుంచి చాలా వరకు ప్రైవేట్ అనాథరైజ్డ్ క్లినిక్స్ అనాథరైజ్డ్ వైద్యం జరుగుతూ ఉంది. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది అనేది రిపీటెడ్ కంప్లైంట్స్ వచ్చాయి డిఎంహెచ్ఓకి. పబ్లిక్ గ్రీవెన్సెస్లో కూడా ఇవ్వటం జరిగింది. అందువల్ల ఈరోజు ఇక్కడ సర్ప్రైజింగ్గా విజిట్ చేసి కొన్ని హాస్పిటల్స్ని సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర నుంచి ఏం పరిమితులు లేవు. తర్వాత వచ్చి ఫస్ట్ ఎయిడ్ అనేది ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని పెట్టుకుంటారు. ఏదో సింపుల్ వైద్యం చేసి రెఫర్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ యూనిట్ అంటే అదనమాట. ఇక్కడ అలా లేదు. చాలామంది ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడము, ఇంజెక్షన్లు ఇవ్వటము, చెంటి బిడ్డల్ని కూడా చూస్తూ ఉన్నారు. అందువల్ల కొన్ని హాస్పిటల్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి సీజ్ చేయడం జరిగింది.